నేను డ్రగ్స్ అమ్మానా అన్నావు? అసలు ఆ డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా నేను ఎప్పుడూ చూడలేదు అన్నావు. అసలు వాటిని ఎలా అమ్ముతారు సార్ అన్నావు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అన్నావు. ఏంటమ్మా ఇది? చెప్పు. ఏంటివి డ్రగ్స్ ప్యాకెట్సా? అవి నా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి కూడా నాకు తెలియదు సార్. ఓహో అవునా? ఏది ఒకసారి దాన్ని చూడనివ్వండి. చూడు. అదేదో సాల్ట్ ప్యాకెట్ లా ఉంది. ఆ ప్యాకెట్స్ అలాగే ఉంటాయి. నీకెలా తెలుసు? ఆయన చెప్పారుగా. ఒకసారి నోట్లో వేయండి సార్, టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. హలో సార్, ఇది కొంచెం వేస్తేనే మనిషే పైకి పోతాడు. నేను టెస్ట్ చేస్తా. ఇది డ్రగ్ ఎఫెక్టే. ఇది డ్రగ్ ఎఫెక్టే. నేను కూడా పేలవడం చూశాను మావయ్య. కావాలంటే మీరు కూడా చూస్తారా? చూడండి. నువ్వు కూడా చూస్తావా? సో నీ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి నిన్ను అరెస్ట్ చెయ్యాల్సిందే. పద పోలీస్ స్టేషన్కి. పద పద. సార్ పాపం ఏదో తెలియక తప్పు చేసింది, వదిలేయండి. ఓహో సరే, నువ్వు పక్కకు జరగమ్మా. సరే మీరు రండి స్టేషన్కి, తను వదిలేస్తా. నాకు పొయ్యి మీద కూర మాడిపోతుంది, నేను వెళ్ళి చూసొస్తాను. హలో, కూర తర్వాత ముందు కుదురుగా ఉండండి. కానిస్టేబుల్ ఆ బ్యాగ్ తీసుకో. జెన్నీ, సైడ్ బిజినెస్ ఏమైనా చేస్తున్నావా ఏంటి? ఊరుకోండి ఆంటీ, మీరు ఒకళ్ళు. జెన్నీ ఆంటీ, ఈ డ్రగ్స్ ప్యాకెట్స్ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి? నాకు మాత్రం ఏం తెలుసు. హలో, ఏంటా గొసగొసలు? జెన్నీ పద స్టేషన్కి. ఎస్ఐ గారు నన్ను నమ్మండి, అసలు అవి ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు. ఓహో, నీకు తెలుసో లేదో మేము తెలుస్తాం. ముందు పద. సార్ ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు? గోవాకి. గోవాకా? గోవా అంటే గోవా బీచ్ కాదు, గోవా పోలీస్ స్టేషన్ కి. పదా. పోలీస్ స్టేషన్ కా? పమ్మి, నువ్వైనా చెప్పు పమ్మి, నా మంచితనం నీకు తెలుసు కదా. అసలు నువ్వెవరో నాకు తెలియదు కదా. అమ్మా ఏంటి ఇంకా మాటలు? ముందు నడు నడు. పదండి పదండి పదండి. కానిస్టేబుల్స్ మూవ్ అయిసే. సో బ్యూటిఫుల్ గర్ల్. ఎవరి అమ్మాయి? మా కోడలు. సో బ్యూటిఫుల్, చాలా స్వీట్గా ఉంది. దీనికే పోయే కాలం. బాణి చూసి నవ్వుతుంది, సిగ్గుపడుతుంది ఏంటి? బాగా చూసుకోండి, అర్థమైందా? సిగ్గుపడాల్సింది వాణ్ణి చూసి కాదు, నా కొడుకుని చూసి. అదే చేస్తున్నాను అత్తయ్య. హాయ్ ఆద్య. హాయ్ రమా. రమా, ఇప్పుడే కాలేజ్కి స్టార్ట్ అవుతున్నాను, నువ్వు స్టార్ట్ అయ్యావా? అది నేను సౌర్య సార్ ఒక సస్పెన్స్ రివీల్ చేయడానికి ఒక పెద్ద స్కెచ్ వేసాం ఆద్య. ఈరోజు ఇంకా ఇద్దరం అదే పనిలో ఉంటాం. సస్పెన్సా? ఏంటది? ఫస్ట్ నువ్వు ఎవరు అని అడుగు, అది కరెక్ట్గా ఉంటుంది. ఆద్య ఎవరో కాదు, ఎన్నోసార్లు పట్టుకుందాం అనుకుని లాస్ట్ మినిట్లో జస్ట్ మిస్ అవుతుందే, మిస్ అష్మిత అలియాస్ జర్నీ ఆంటీ.
ఏం చేయబోతున్నావు తనని? ఆపరేషన్ అష్మిత స్టార్ట్ చేసేసాం. అష్మిత జెన్నీ ఆంటీయో కాదో అన్న నిజం ఈరోజు దాని నోటితోనే చెప్పించబోతున్నాం. తను చాలా ముదురు రామా. అయితే తెలివితేటలు ఉన్నది దానికేనా, మనకి లేవా? క్రిమినల్ థాట్స్ మనకి రావా? ఓ, పెద్ద స్కెచ్ వేసావన్నమాట. ఎస్, ఈరోజు మేమిచ్చే షాక్కి అష్మిత మళ్ళీ మా ఇద్దరి మధ్యలోకి రావాలంటే భయపడాలి. లేకపోతే కాలు బెణికితే తప్పించుకుంటుంది, వీపు కాలిస్తే స్టిక్కర్ పెట్టుకుని మమ్మల్ని మోసం చేస్తుంది. మమ్మల్ని నిన్నాళ్ళు ఆ దొంగ విగ్గు పెట్టుకుని మోసం చేసింది. అందుకే ఇంటర్నేషనల్ క్రైమ్లో దాన్ని ఇన్వాల్వ్ చేశాం. ఆ అష్మికకి ఇంకా అప్పుడప్పుడు తండ్రి ఆద్య. ఆల్ ది బెస్ట్ రామా. గుడ్ న్యూస్తో మళ్ళీ కాల్ చేస్తాను. సరే, బాయ్. బాయ్. దిగండి దిగండి, బాగా వెళ్ళేదాకా బండి ఎక్కడ ఆగదు. 1, 2 ఒకటి చూసుకోండి, ఇక్కడే దిగండి దిగండి. ఈ బస్సు క్లియర్గా చేసావురా, ఇది బస్సు కాదు కారు. సారీ సార్, మనం ఇప్పుడు పోలీసులం కదా, మర్చిపోయాను. ఆపరేషన్ పూర్తయ్యే వరకు కొంచెం పోలీస్ లాగా బిహేవ్ చేయండి. ఎస్ సార్. సార్, ఎన్కౌంటర్ చేసేయమంటారా? దించు దించు. పేరెంట్స్కి చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తుంది, చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రా వద్దు. ఓకే, అలాగే సార్. సార్, నిజంగా నేనే తప్పు చేయలేదు సార్, నాకే పాపమో తెలియదు సార్. ఆహా అని నువ్వు చెప్తే మేము ఎలా నమ్మేస్తాం? సమాజంలో నీలాంటి చీడ పురుగుని ఏరి పారేయడమే కదా మా పని. నిన్ను గోవా తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసి కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ తీర్పులో నువ్వు నిర్దోషి అని చెప్తే అప్పుడు వదిలేస్తాం. సార్, ఇప్పుడు కోర్టులు తీర్పులు అనే కొత్త కాన్సెప్ట్ లేకుండా మనీతో పనైపోయే మార్గం లంచం? యు మీన్ బ్రైబ్? వద్దా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లంచం. చెప్పండి రా. మొన్న ఇలాగే ఒక లంచం ఇస్తానంటే చెప్పండి రా. మా సార్ తీసుకోరు. బాగా వేడిగా ఉంది ఇక్కడ, చల్లగా తాగడానికి ఏమైనా తీసుకురండి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. టేస్ట్ బాగుంది సార్. ఏది నువ్వు సప్లై చేసే డ్రగ్స్ లా ఉందా? సార్, ఆ డ్రగ్స్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు. కామ్గా తాగు తాగు. అమ్మయ్యా, వర్కౌట్ అయింది. సక్సెస్ సార్. లేకపోతే దారంతా నేను కాదు సార్ అని అరుస్తూనే ఉండేది.
సారీ సార్, చెప్పండి. రమా రమా ప్లాన్ సక్సెస్. సూపర్ సార్, సూపర్. ఆంటీ స్పృహ కోల్పోయింది. సార్, మరి మన అసలు స్టోరీని స్టార్ట్ చేద్దామా? నీదే ఆలస్యం రామా. ఓకే. ఎక్కండి. ఏంటి కేసు? విడాకుల కేసు. ఎవరు కావాలి? ఎవరికి వద్దు సార్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా వైఫ్ నాతో విడాకులకు అప్లై చేసింది సార్. వద్దని కోర్టుకెళ్ళి అప్పీల్ చేయి. వకీల్ సాబ్తో వెళ్తే మా వాదన బలంగా ఉంటుందని వచ్చాం సార్. అంటే నీలో ఏదో బలహీనత ఉందన్నమాట. లేదు సార్, మేము చాలా స్ట్రాంగ్. 2-3 ఫుల్లులు తాగినా తోలకుండా మేనేజ్ చేస్తాం తెలుసా? ఏందన్నా? మరే చూస్తేనే అర్థం అవుతుంది. మేము స్ట్రాంగ్ అనే సార్. మీరు చాలా రాంగ్ అని. సార్ చూడండి, భార్య పుట్టింటికి వెళ్ళిందంటే అత్త మీదో భర్త మీదో అలిగిందని అర్థం. అదే కోర్టు మెట్లెక్కిందంటే భర్త తనకు అక్కర్లేదని అర్థం. సో ముందు మీ గురించి నాకు తెలియాలి. నా పేరు వెంకటరావు సార్. రాజమండ్రిలో పేరుగాంచిన రఘురామ్ గారి చెల్లెలు గారి భర్త గారండి సార్. నేను ఆ ఇంట్లో హోల్ అండ్ సోలు ఇల్లరక బాలు నేనే సార్. వీడు నన్ను తండ్రిని చేసిన ముద్దుల కొడుకు. ఏం చేస్తుంటారు? మా నాన్న ఏం చేయడు సార్, మాతో కలిసి సంతోషంగా ఉంటారు. అవును సార్. అర్థమైంది. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా? అంటారా సార్? మేమెప్పుడు వెళ్ళదే. ఎరా నువ్వు విన్నావా? అమ్మతోడు ఎప్పుడు వెళ్ళలేదు సార్. అంటే బాబుకి ఏ జాబు లేదన్నమాట. మా బాబు వాడి బాబుని ఫాలో అవుతుంటారు సార్. ఇద్దరు బలంగా తిని బలాదూరుగా తిరుగుతారన్నమాట. బాలే చెప్పారు సార్ మీరు. చూడరా లాయర్ గారు అంత బాగా చెప్పారు. నాన్న, లాయర్ గారు పార్ట్ టైం కింద జాతకాలు కూడా చెప్పొచ్చు. అవునా కదా? కంగ్రాచులేషన్స్ చెప్పారు సార్. చూప్. ఏ మాత్రం సీరియస్నెస్ లేకుండా ఇలా ఖాళీగా జాబ్ లేకుండా ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ భార్య అయినా విడాకులే కోరుకుంటుంది. నీ భార్య కూడా అదే చేసింది. సార్, మరి దీనికి మందు లేదా? అంటే మావాడు పరిష్కారం అడుగుతున్నాడు. అదే సార్. కామన్ గా ఎవరికైనా సమస్యలు ఉంటాయి. విచిత్రంగా ఈ కేసులో మీరే పెద్ద సమస్య. ఇలాంటి జబ్బులకి మందుండదు, నివారణ ఒక్కటే మార్గం. అంటే ఏం చేయాలి సార్? ముందు నువ్వు ఒక జాబ్ సంపాదించుకోవాలి. ఎలాంటి కష్టమైనా కాకుండా కొంచెం సులభంగా ఉండే ఏమన్నా చెప్పండి సార్. ఉద్యోగం తెచ్చుకోవడం కూడా కష్టం అంటున్నావంటే నీ కొడుకుని కాపాడడం చాలా కష్టం. అంటే సార్ అది మా వాడికి ఉద్యోగం ఉంటే మీరు విడాకులు కాకుండా ఆపుతారా? ఆపుతాను. అది మీరు ఇదే మాట మీద ఉండండి, మళ్ళీ ఉద్యోగంతో మీ దగ్గరకు వస్తాం. మీరు ఇదే మాట మీద ఉండాలి, సరేనా? పదరా. వస్తాం సార్. అరే ఎస్. అదేంటి నాన్న, గత 25 ఏళ్లుగా నీకోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాన్ని నాకు ఇప్పిస్తానన్నంత ఈజీగా చెప్పేశావు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? 4 రోజులు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుని టక్కో టై కట్టుకుని ఉద్యోగం వచ్చేసిందని చెప్పేద్దాం. నమ్ముతాడంటావా? లాయర్ కావాల్సింది అబద్ధాలనా? నమ్మేస్తారు. రేపు కోర్టులో విడాకులు క్యాన్సిల్ అయిన తర్వాత ఏప్రిల్ ఫుల్ అనేద్దాం. వర్కౌట్ అవుతుందంటావా? 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంటారు కదరా.
ఇంకొక 1000 అబద్ధాలు ఆడి మీ జంటను విడిపోకుండా చేద్దాం. అదే మన తక్షణ కర్తవ్యం నానా. అయినా నాన్న అది కాదు నాన్న. డోంట్ వరీ నానా, మై హోనా. ఎస్ దానా. సరే సరేరా, ఓకే అయితే ఉంటాను, బాయ్. ఏమండి, ఆహా లక్ష్మి, నీ చేతి కాఫీ అమోఘంగా ఉంది. కూతుర్ని ఊరి మీదకి వదిలేసి ఇక్కడ వేడివేడి కాఫీ తాగుతున్నారా? ఏంటమ్మా మాటలు? ఎవరితో మాట్లాడుతున్నావా అర్థం చేసుకుని మాట్లాడుతున్నావా? ఓహో, నిజాలు మాట్లాడుతుంటే మీ ఇద్దరికి మంటగా ఉందా? మొన్ననే కదమ్మా గ్రౌండ్ కోసం పెద్ద గొడవ చేసేసావు, ఇంకా పోటీ అవనే లేదు. మళ్ళీ ఏం గొడవ చేయాలని వచ్చావు? మీ అమ్మాయి చేసిన తప్పుల్ని ఎత్తి చూపించడానికి వచ్చాను. మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇలా మాట్లాడుతున్నావు? చాలా పెద్ద తప్పే చేసింది. అసలు తనెక్కడుందో మీకు తెలుసా? ఏదో కోర్స్ చేయడానికి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళింది. ఓహో, అలా అని తను చెప్పిందా మీకు? అవును, నేనే పంపించాను. అవునులే, భార్యాభర్తల్ని విడదీయడం ఎలా, అదే కదా కోర్సు. ఇదిగో చూడు, మా అమ్మాయి పుట్టడమే నేషనల్ ప్లేయర్గా పుట్టింది. తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. అది ప్రపంచానికి తెలిసిన నిజం. మీరు చూడని రూపం ఇంకొకటి ఉంది. వేషం మార్చుకొని ఏజ్ పెంచుకొని తను కాలేజీలో ప్రేమించిన వాణ్ణి దగ్గర చేసుకోవడానికి గోవా నుంచి వచ్చిన జెన్నీ అంటిలాగా మొసలి పేనుగులాగా మా ఇంట్లోనే తిరుగుతుంది. నా భర్తని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. భార్యాభర్తల్ని విడదీయడం పాపమని మీరు మీ కూతురికి చెప్పలేదా? చెప్పుండరులే, మీరు బాగా సంపాదించారు, దాన్ని మీ కూతురు బాగా ఖర్చు పెడుతుంది. మిగతా వాటి గురించి మాట్లాడే టైము మీకెక్కడుంది? ఏంటండి మా నస్మిత గురించి ఇలా మాట్లాడుతోంది? నా కూతురి గురించి నాకు బాగా తెలుసు, తను అలాంటిది కాదు. మీరు నమ్మరని నాకు కూడా తెలుసు. తను అలాంటిదే. కావాలంటే మీరు నాతో రండి, మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. రండి. అదా రఘురామ్ గారు, రఘురామ్ గారు, రఘురామ్ గారు, రఘురామ్ గారు. జడుసుకున్నాను కదయ్యా, అలా అరుస్తున్నావెందుకు? ఎవరు పద్మ? ఏమో వదినా. నమస్కారం అండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్మా. సార్ ఉన్నారా అమ్మా? లాయర్ రమేష్ రావు గారు, రండి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు సార్. కాఫీ తీసుకొస్తానుండండి. మంచినీళ్ళు కూడా వద్దమ్మా. చాలా చిరాగ్గా ఉన్నట్టున్నారు. ఉండక ఏం చేస్తానండి, విడాకులు కావాలని అప్లై చేశారు కదా. అయ్యో రామా, మా ఆయన విడిచిపెడతానని నేనెప్పుడు చెప్పాను? అప్పీల్ పిటిషన్ పెట్టింది నేను. మా అల్లుడు సీను కూడా సంతకం పెట్టాడండి. విడాకులు వచ్చేసినట్టేనా? సీను ఆద్య ఇంత తొందరగా విడిపోతారనుకోలేదు. కాఫీ వద్దదినా, లాయర్ గారికి నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను. ఆగవమ్మా, పూర్తిగా ఏది వినవా? ఇది విడాకులు కావాలని అభ్యసించే పత్రమా? తిన్న తర్వాత చేతులు తుడుచుకునే టిష్యూ పేపర్ అని జడ్జి గారు నా మొహం మీద విసిరారు. అయ్యో, అదేంటి? మనం విడిపోవడం ఎవరికి నచ్చలేదేమో. శ్రీను, నువ్వు ఆపుతావా? లాయర్ గారు, మీరు చెప్పండి.
ఏంటి ప్రాబ్లం? ఇద్దరి సిగ్నేచర్స్ ఉన్నాయి కదా. ఏం చేసుకోవడానికమ్మా? మీరు సెలబ్రిటీస్ అయితే ఆటోగ్రాఫ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. విసుక్కోకుండా విషయం ఏంటో చెప్పండి రమేష్ గారు. వీళ్ళు గుడ్డిగా సంతకాలు పెట్టారనుకుంటానండి. వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏం రాశారో తెలుసా? ఏం రాశారు? మీ ముద్దుల కొడుకు వాళ్ళ ఆవిడ చేతి గాజుల చప్పుడు చిరాగ్గా ఉందని, కొబ్బరి నూనె రాసుకోకుండా జడ వేసుకోకుండా తిరుగుతుందని విడాకులిప్పించడని సంతకం పెట్టాడు.